24/7 న్యూస్ టీవీ. నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు. పవర్ఫుల్ స్టోరీతో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు జై హనుమాన్ సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అలాగే హనుమాన్ సిరీస్ లో భాగంగా చాలా సినిమాలు తెరకెక్కించనున్నాడు ప్రశాంత్. ఇప్పటికే జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా కన్నడ హీరో జాతీయ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి కనిపించనున్నారు. ఇక మోక్షజ్ఞ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. డిసెంబర్ 5న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని పేర్కొనడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు. దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో మరో సూపర్ హీరో కాన్సెప్ట్ గా ఈ చిత్రాన్ని తీసుకురావాలని ప్లాన్ చేసిన స్క్రిప్ట్ లో ఇంకా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందట. ఈ కారణంగా చిత్ర ప్రారంభం వాయిదా పడినట్లు సమాచారం. ఇంకా కొన్ని వర్గాల టాక్ ప్రకారం మోక్షజ్ఞ ఇంకా కెమెరా ముందుకు రావడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా లేరని, మెంటల్ ప్రిపరేషన్ కోసం కొంత సమయం తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మోక్షజ్ఞ సినిమాల గురించి బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా కాకినాడలో ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కు హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ పుట్టినరోజు నుంచి ప్రతి వేడుకకు అమ్మాయికి కొనే బంగారం విలువ అమ్మ వయసుతో పాటు పెరుగుతూ వస్తుందని, బంగారం అంటే ఖర్చు మాత్రమే కాదని, అది భవిష్యత్తు తరాలకు సంపద అన్నారు. కాకినాడ తన అత్తవారి ఇల్లని ఇక్కడికి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ జిల్లా యాస చాలా వెటకారంగా ప్రేమగా ఉంటుందన్నారు. అలాగే కాకినాడతో ఆయనకున్న అనుబంధాన్ని బాలయ్య గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. అలాగే మోక్షజ్ఞ సినిమా గురించి మాట్లాడుతూ ఈ రోజు సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల మోక్షజ్ఞకు ఆరోగ్యం బాలేకపోవడం వల్ల షూటింగ్ మొదలు కాలేదు. అంతా మన మంచికే అన్నారు బాలయ్య. జ్వరంగా ఉండడంతో పూజా కార్యక్రమం మొదలు కాలేదని తెలిపారు. కాగా బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమాకు డాక్ మహారాజ్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. అలాగే బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నారు.